Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వశిష్ఠునికి మైత్రావరుణి అని పేరు వచ్చుటకు కారణము నిమి యొక్క కనురెప్పలందు నివసించు గాథ. ఇచ్చట 5 సంవత్సరముల గడువు పూర్తి కాగా ఇంద్రుని యజ్ఞము సమాప్తమయ్యింది. వశిష్ఠుడు రాజగు నిమి యొక్క యజ్ఞమును చూచు కోరికతో అచ్చటికి వెళ్ళాడు. రాజును కలిసెదను అని ఆలోచించి కొంచెంసేపు అచ్చట ఆగిపోయాడు. అప్పుడు నిమి నిద్రించి ఉన్నాడు. అతనికి గాఢముగా నిద్రపట్టింది. సేవకులు రాజును మేల్కొల్పలేదు. అందువలన ముని రాజు దగ్గరకు రాలేకపోయాడు. రాజు తనకు అవమానము చేయుచున్నాడని వశిష్ఠుడు అనుకున్నాడు. అందువలన అతనికి కోపం వచ్చింది. నిమి యొక్క సేవయందు ఉపస్థితుడును కాకపోవుట ముని యొక్క కోపమునకు కారణమయ్యింది. క్రోధవశుడయి అతడు రాజునకు శాపం ఇచ్చాడు. ఇలా పలికాడు: నీవు నా వంటి గురువును వదిలి వేరొకతనిని గురువుగా చేసుకొంటివి. ఇట్లు నన్ను అవమానించి యజ్ఞదీక్షితుడు అయితివి. ఓరి మూర్ఖుడా, నేను ఆపినను నీవు ఆగలేదు. అందువలన నేటి నుండి నీవు దేహరహితుడవగుదువు. రాజా, నీ శరీరము నశించును, నీవు దేహము లేని వాడవగుదువు. వ్యాసుడు చెప్తున్నాడు: రాజా, ముని యొక్క శాపమును విని సేవకులు వెంటనే మహారాజగు నిమిని మేల్కొల్పారు. వశిష్ఠుడు మిగుల కోపోద్దీప్తుడయ్యనని ఆయనకు చెప్పారు. రాజు హృదయమునందు ఏ విధమైన దుర్భావనయును లేదు. వెంటనే అతడు క్రోధితుడైన ముని దగ్గరకు వచ్చాడు. మధుర వచనములతో సారగర్భితముగా ఆయన మాట్లాడసాగాడు. ధర్మమును సంపూర్ణముగా ఎరిగిన గురుదేవా, ఇందు నా అపరాధమేమీయునూ లేదు. నేను మీ యజమానుడను. నేను పదే పదే ప్రార్థించినను మీరు నన్ను తిరస్కరించారు. లోభవశులై మీరు ఇంకొక చోటికి వెళ్ళిపోయారు. ద్విజవర, అట్టి నిందనీయమగు పని చేయుట వలన మీ మనస్సునకు సంకోచము కలగలేదా? విప్రవర్య, బ్రాహ్మణుడు సదా సంతుష్టుడై ఉండవలెను. ఈ ధార్మిక సిద్ధాంతము మీకు చక్కగా తెలియను. మీరు సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రులు. వేదాంగముల సర్వోత్కృష్ట జ్ఞానము మీకు ప్రాప్తించినది. బ్రాహ్మణుని ధార్మిక గమనము మిగుల గంభీరమైనది. దీనిని తెలుసుకొనుట మిగుల కష్టము. ఈ సూక్ష్మధర్మమును మీరు అవగతము చేసుకొనలేదు. అందువలన నన్ను అపరాధి అని అనుకుంటున్నారు. వ్యర్థముగా శాపమునిచ్చుచున్నారు. విద్వాంసులు కోపమును శాశ్వతముగా విడువవలను. అది చండాలుని కంటే మించి అంటరానిదగును. ఆ కోపము వలననే మీరు అకారణముగా నాకు శాపం ఇచ్చారు. కోపముతో నిండిన మీ యొక్క శరీరము శీఘ్రముగా నశించును అని నేను కూడా మీకు శాపమునిచ్చుచున్నాను. ఇట్లు మునివరుడగు వశిష్ఠుడు రాజగు నిమి ఇరువురు ఒకరినొకరు శపించుకున్నారు. అప్పుడు శాపగ్రస్తులైన వారిరువురి చిత్తములు వ్యాకులతకు లోనయ్యాయి. వశిష్ఠుని మనస్సులో గొప్ప అలజడి వ్యాపించింది. అతడు బ్రహ్మను శరణుజొచ్చాడు. రాజు తనకొసగిన శాపమును గూర్చి బ్రహ్మతో వినయపూర్వకముగా చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.